మలుపుతో అనగనగొకప్పుడు ఒక సింహం అడవిని పరిపాలించేది. ప్రతిరోజు అతనికి అవసరమైన దానికంటే ఎక్కువ వేటాడేది. జంతువులు భయపడిపోయాయి. నువ్వు మమ్మల్ని వెంటాడనని మాటిస్తే మేము నీకు ప్రతిరోజు ఒక జంతువును పంపుతాము. సింహం ఒప్సురీహ్మెన్ భోజనం శ్రమ లేకుండా ఒక రోజు నమ్ముతూ వచ్చింది. అవును, ఒక చిన్న కుందేలు. నేను కావాలనే నెమ్మదిగా వెళ్దాను, ఆలస్యంగా చేరుకున్నాను. ఎందుకు ఆలయం? ఇంకో సింహం నన్ను ఆపింది. ఈ అడవిని అది చంపుతుంది. సింహ గర్వం పెరిగింది. అవ్వన చూచు. నేను దానిని ఒక పాత బావి దగ్గరికి తీసుకెళ్లాను. అది అక్కడి కింద నివసిస్తుంది. సింహం బావిలోకి చూసింది. ఒక సింహం తిరిగి చూస్తూ కనిపించింది. అది గర్జించింది. ఆ ఇంకో సింహం గర్జించింది. అది పళ్ళు పరపట కొరికింది. ఆ ఇంకో సింహం పళ్ళు పరపట కొరికింది. కోపంతో అది దాడి చేయడానికి బావిలోకి దూకేంది. చోమాల్ ఆ ఇంకో సింహం. అది కేవలం ఒక్క ప్రతిబింబం. మరి అడవి మంది సురక్షితంగా. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే అడవిలో బలం మాత్రమే పాలిస్తుందని అందరూ అనుకుంటారు. కానీ కొన్నిసార్లు చిన్న ఆలోచన కూడా పెద్ద గర్జన్ను ఓడిస్తుంది. మీరు అహింసని మలుపు. నేను సింహంతో పోరాడలేదు, దాని అహంకారంతో పోరాడా.